అన్డౌటెడ్లీ తెలంగాణ ఒక ఎమోషన్ పదం, అసలు ఆ పదమే ఒక ఎమోషన్తో కూడుకున్నటువంటి వ్యవహారం. దయాకర్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా చూసేసాం. 20 ఏళ్ల ప్రస్థానం వేసుకుందాం, ఇప్పుడు 10, అంతకుముందు 10, దాదాపు 20 ఏళ్ల ప్రస్థానం ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుందాం. 20 ఏళ్ళు కూడా పోదాం, 10 కోసం. ఎందుకంటే భువనగిరిని మర్చిపోతే. మొదటిగా టీవీ9కు దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతి అడుగులో మీరున్నారు, అది ఢిల్లీ కానీ గల్లీ కానీ. అఫ్ కోర్స్ భిన్న స్వరాలకు గొంతుగా మా వైపు ఛానల్గా మేము ఆలోచిస్తే అటు ఆంధ్ర వైపు నుంచి ఒత్తిడి, ఇంటిగ్రేట్ స్టేట్ కంటిన్యూ కావాలి అని చెప్పి ఇట్లా ఉండాలి అనేటువంటి ఒత్తిడి, తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షల్ని రిఫ్లెక్ట్ చేయాలి, రెండు వైపులా బ్యాలెన్స్ చేసుకోవాలి. అదేమి ఇంటిగ్రేట్ స్టేట్లో కాకుండా సెపరేట్ ఛానల్ కూడా కాదు. ఇది ప్రజలు ఉద్యమకారులే కాదు, మీరు కూడా నిషేధాలను ఎదుర్కొన్నారు చాలా. ఒక టైంలో ఇదే దయాకర్ కోదండరామ్ గారు మిమ్మల్ని నిషేధించినప్పుడు నేను వచ్చాను. నాకు ఫోన్ చేసి అడిగారు నువ్వు ఎందుకు పోతావని. మీ జాకోళ్ళు పోవద్దు అనుకున్నారు కదా. తెలంగాణ వాయిస్ అయితే అటు ఒత్తిడి ఇటు ఒత్తిడి, ఆ ప్రెషర్ కూడా బాగా ఫేస్ చేసాం. అంటే వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. తెలుగు వాళ్ళుగా విడిపోయినా కలిసే ఉండాలనే తపనతో మీరు పడ్డ శ్రమ వ్యక్తిగతంగా. ఇప్పుడు తెలంగాణ ఓరియంటెడ్ ఛానల్స్ను మేము మాట్లాడేది వేరు, తెలంగాణ ఆంధ్ర కలిసి తెలుగు వాయిస్ టీవీ9 పడ్డ తిప్పలు కూడా మేము చూసినాం. కాబట్టి మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా జయ జయ తెలంగాణ అనేది ఒక ప్రత్యేక తెలంగాణ పక్షంతో మీరు ఇలా పెట్టిండ్రు. ఇది కాంగ్రెస్ పక్షము, దేవిప్రసాద్ గారికి మీ ఇంట్రెస్ట్ వేరే ఉండొచ్చు, వికటల్ గారి ఇంట్రెస్ట్ వేరే ఉండొచ్చు. ఇప్పుడు కేసీఆర్ గారి కోణం నుంచి తను ఊహించిన తెలంగాణకు ఒక 10 సంవత్సరాలు రూపం ఇచ్చిండు అనుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది మేము కోరుకున్న తెలంగాణ, మీరు ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నది ఏ మిలియన్ మార్చ్ ఇన్స్పిరేషన్తో తెలంగాణ ప్రజలు ఉద్యమించిండ్రో. ఇప్పుడు అది సబ్బండ వర్ణాల యొక్క కళ రూపాలతో కూడిన ఇప్పుడు కార్నివాల్ ఇప్పుడు జరగబోతున్నది. నేను అంటే కేసీఆర్ గారు మిస్ అయిందని లేకపోతే ఇంకో కోణమని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది ప్రతి ఒక్క రాజకీయ పక్షం కదా. ఇలా ఒక చాలామంది మిత్రులు కీరవాణితో పాట పాడిపిస్తే సార్ ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, సుష్మా స్వరాజ్ గారి కంట్రిబ్యూషన్ లేకుండా తెలంగాణ రాదు, సోనియా గాంధీ గారి కంట్రిబ్యూషన్ లేకుండా తెలంగాణ రాదు, కేసీఆర్ గారి కంట్రిబ్యూషన్ లేకుండా తెలంగాణ లేదు. ఇప్పుడు ఎవరిని ఇందులో తీసేయగలం? మేము కలిసి చేసుకోవడం ఎక్కువ తక్కువ ఉండొచ్చేమో కాదు, ఎవరు తక్కువ చేయగలుగుతారు మీరు ఇందులో? కలిసి సుష్మా స్వరాజ్తో కలిసి రోజులు ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ఒకటి ఇవాళ ఇక్కడ ఈ ప్యానెల్లో ఉన్న ముగ్గురు 3 తెలంగాణ కోసము ప్రయత్నం చేసి కృషి చేసినటువంటి పార్టీలో ఉన్నారు. ముగ్గురు ఒకప్పుడు ఒకటే గొంతు, కానీ ఒకటే జై తెలంగాణ. వీళ్ళందరూ ఒకటే నినాదం, ఒకటే ఇది. కానీ వాళ్ళ విఠల్ గారు బీజేపీలో ఉన్నారు, ఆయన సుష్మా స్వరాజ్ వారసుడు అనుకోవచ్చు. ఇక్కడ దయాకర్ ఇక్కడ మీరు ఇంకో వైరుధ్యం ఉంది. ఇక్కడ జేఏసీలో కూడా మేము భిన్న స్వరాలుగా ఉండేటోళ్ళం, ఏక గొంతు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. దాకర్ సకల జనుల సన్మానం అంటే ఏమనుకుంటున్నావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మీరు ఇచ్చేస్తే పోద్దాన్ని దేవి గారు వాదించాల్సిన పరిస్థితి వచ్చేది. అటు వీటిలన్న రాయల్ తెలంగాణ అప్పుడైతే ఎంత పోరాటం చేసేయండి జేఏసీ మీదనే, మీరేంది రాయల్ తెలంగాణకి ఇట్లా ఎందుకు ఒప్పుకుంటుండ్రని. అంటే ఇది ఒక సంబురమే, బట్ ఒక బాధ్యత కూడా ప్రభుత్వంగా ఉంటుందనేది నా యొక్క అభిప్రాయం. ఎక్కడ కేసీఆర్ గారు వదిలేసిండ్రో అక్కడి నుంచి మేము తీసుకుపోవడానికి సిద్ధం అవుతూనే భవిష్యత్ తెలంగాణ ఎట్లా ఉండాలనే దానికి కూడా ఒక ఆలోచన అయితే ఉంది. కానీ ఇక్కడ మురళి గారి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మొత్తం సుష్మా స్వరాజ్ గారిది ఇప్పుడు నేను చూస్తున్న ఫొటోస్ మేమందరం కలిసి మిడ్ నైట్లో తన బర్త్డే రోజు నైట్ 11:45 ఆ టైంకి వచ్చింది ఆమె. 9:45 నుంచి 12:31 వరకు రేపటి రోజు మూమెంట్ గురించి ఆ రోజు ఏదో డెవలప్మెంట్ అయింది. అంటే మేము సోనియా గాంధీ గారిని తల్లి అంట, నేను వారు కేసీఆర్ గారిని అనొచ్చు, వారు ఏంది మోడీ గారినో లేకపోతే సుష్మా స్వరాజ్ గారిని అనొచ్చు. కానీ మీరా కుమార్ పాత్ర, సుష్మా స్వరాజ్ గారి పాత్ర, సోనియా గాంధీ గారి పాత్ర మేము అంటుంటాం అప్పుడప్పుడు ముగ్గురు అమ్మల మూలపుటమ్మే తెలంగాణ అని. కానీ ఇక్కడ తెలంగాణ విడిపోయినా కూడా తెలుగుతో వైరుధ్యం లేదు, తెలుగు వాళ్ళతో. ఇలా చాలామంది ఆంధ్ర మిత్రులు కూడా శుభాకాంక్షలు చెప్పిండ్రు. ఎట్ ద సేమ్ టైం కీరవాణి గారు పాట పాడితే ఒక వైరుధ్యమైన భిన్నమైన ఆలోచన చెప్పారు. అంటే ఇప్పుడు మేము ఆంధ్ర వాళ్ళం కూడా దీన్ని ఓన్ చేసుకోవాలి. దట్స్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ ది తెలంగాణ.